హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీకు తెలుసా, సహోదరులు ఐక్యత కలిగి ఇలా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇలా కలిసి దేవుని స్తుతించేటప్పుడు ఎవరైతే కలిసి లేరో వాళ్ళు, యేసయ్య మా కుటుంబం కూడా ఇలా కలిసి స్తుతించాలి నాయనా అని ప్రార్థన చేస్తారు. ఆ టైంలో దేవుడు నిజంగా ప్రార్థన తప్పక ఆలకిస్తారు, హృదయ వాంఛ ప్రభు తీరుస్తారు. ఆమేన్. మరి ఈరోజు వాస్తవానికి ఈ డిజైన్ నాది కాదు, మరి శాంబావే ఈ డిజైన్ అంతా చేశారు. వాస్తవానికి దేవుడు తనలో పుట్టించిన శామ్యుయల్ విజయ్ కుమార్లో కలుగ చేసిన ఈ మంచి తలంపు కొరకు నేను యేసు ప్రభుని కనపరుస్తూ ఉన్నాను. ఈ మాటకు తను చిన్నవాడైనప్పటికీ మరి మీరందరూ తన మాటకు సపోర్ట్ చేసి ఈ క్రిస్మస్లో, మెన్స్ క్రిస్మస్లో మీరు ఐక్యమై చక్కగా దేవుని సన్నిధిలో జరిగించిన కార్యాలన్నిటికీ నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి మీరు చెప్పండి, నా హృదయంలో అయితే బిడ్డలందరూ ఇలా కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు నా నిండు హృదయంతో నేను దేవునికి వందనాలు చెప్పాను. మీకేమనిపించింది చెప్పండి, మీకేమనిపించింది? ఏమండి, మరి మీరు ఆరాధన చేస్తూ ఉండగా మీకేమనిపించింది? దేవునికి చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చారు. హల్లెలూయా. క్రీస్తులో కలిగే ఆనందం లోకంలో కలిగే ఆ సంతోషం కంటే, ఆనందం కంటే ఎంతెంతో గొప్పది. స్తోత్రం చెప్తారా? ఎంతెంతో గొప్పది. చెల్లి చైర్లో కూర్చో. ఓకే. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం కాసేపు ధ్యానం చేసుకుందాం. నేను మీకు కొద్ది నిమిషాలే నేను మీకు అందిస్తాను. 11 గంటలకి నేను ముగించేస్తాను. ఇప్పుడు 10:30 అయింది. 11 గంటలకు ఒక 5 లేదా 10 నిమిషాల ముందే ముగించేస్తాను. చిన్న వర్తమానం చెప్తాను. తర్వాత మనం 12వ తారీఖు మనకి క్రిస్మస్ ఉంది, దాని గురించి ఒక చిన్న మాటలు మనం మాట్లాడుకొని కూడికంతా 11, 5, 10 నిమిషాల కల్లా మనం ముగించుకోవడానికి మనం సిద్ధపడతాం. ప్రైజ్ ద లార్డ్. అందరూ దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా? ఇప్పుడు మనం చదువుకున్న వర్తమానం మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 25 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ మత్తయి రాసిన సువార్తలో మత్తయి ఒక సుంకపు గుత్తదారుడు. చెప్పండి, పన్ను వసూలు చేసే వాడు ఈ మత్తయి. దేవుడే ఈయనను తన శిష్యునిగా పిలుచుకుంటారు. మరి మత్తయిని దేవుడు తన సేవకుడుగా సుంకము వసూలు చేస్తున్న అతనిని దేవుడు బయటికి పిలుస్తాడు. మత్తయి ప్రభువుని వెంబడిస్తూ ఎన్నో విలువైన సంగతులు ప్రభు దగ్గర నేర్చుకుని శిష్యుడుగా పిలువబడినటువంటి ఈ మత్తయి ప్రభువు యొక్క వర్తమానం, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఈయన రాయడం జరుగుతుంది. మత్తయి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మత్తయి తాను చూసిన సంగతులన్నీ కూడా, ఆ విషయాలన్నీ కూడా ఇలా పుస్తకంగా మనం వ్రాయడం మనం చూస్తాం. దీనిని సువార్త అన్నారు. చెప్పండి, ఏమండి? దీనిని సువార్త. వాస్తవానికి సువార్త అని అనగానే మీరు మత్తయి 1వ అధ్యాయంలో ఉన్నారు. పైన పెద్ద అక్షరాలతో ఏమని రాయబడిందో మీరు చూస్తే మీరు అర్థమవుతుంది. మత్తయి సువార్త. చెప్పండి, మత్తయి సువార్త. అంటే మత్తయి రాసిన సువార్త ఇది. సువార్త అయితే మత్తయిది కాదు, సువార్త మనకి. సువార్త మత్తయిది కాదు, సువార్త
మత్తయి రాశారు ఈ సువార్త మనకు. హల్లెలూయా. ఒక పెళ్లి కార్డు వారు రాశారు. పెళ్లి కార్డు మీ ఇంటికి వచ్చింది. పెళ్లి కార్డు రాసిన వాళ్ళకు కాదు, పెళ్ళి పిలిచిన కార్డు, పిలవడానికి ఇచ్చిన కార్డు ఎవరి చేతిలో అయితే ఉంటుందో వారికి ఆ పెళ్ళి ఆహ్వానం. చెప్పండి, వారికి ఆ పెళ్ళి ఆహ్వానం. ఇప్పుడు ఈ సువార్త మనకు దేవుడు రాయించారు. ఈ సువార్త ఏంటో తెలుసా? నేను ఒక్క మాట హైలైట్ చేసి ఈ వాక్యాన్ని నేను ముగించడానికి ఇష్టపడతాను. చూడండి, ఎన్నో వచనం, 21వ వచనం చదివితే అక్కడ ఇలా రాయబడింది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఒక కుమారుడు. చెప్పండి, ఒక కుమారుడు. మళ్ళీ చెప్తున్నా, ఒక కుమారుడు. ఆమె ఒక కుమారుని కంటుంది. ఆ కనబడిన కుమారుడు కన్న తల్లి గురించి చెప్పడం లేదు. ఆమె ఒక కుమారుని కంటుంది. ఆమె కన్న కుమారుడు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. మీకు అర్థం అవడానికి నేను ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను. చూడండి, ఒక కుమారుని మీరు కంటారు. ఆ కుమారుడు మీ కుటుంబానికి మేలుకరంగా ఉంటాడు. ఒక కుమారుడు మీరు కన్న బిడ్డ ఉన్నాడు. ఆ కన్న బిడ్డ మీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటాడు. కానీ కొంతమంది బిడ్డలను కంటారు. ఆ కన్న కొడుకు దేశానికి దీవెనకరంగా ఉంటాడు. ఆ కన్న కొడుకు ఆ రాష్ట్రానికి దీవెనకరంగా ఉంటాడు. వారు కన్న ఆ కొడుకు ఆ పట్టణానికి దీవెనకరంగా ఉంటాడు. నేను మీకు అర్థం అవడానికి ఈ మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీకు అర్థం అవడానికి మన గతంలో వివిఎస్ఎస్ చౌదరి గారు ఉండేవారు. వివిఎస్ఎస్ చౌదరి, వంక చౌదరి గారు అనేవారు. ఆయనను కన్న తల్లి ఆయనను ఈ భూమి మీద ఒక కొడుకుగా ఈ భూమి మీద వదిలిపెట్టింది. కానీ ఆ చౌదరి గారు చాలా కుటుంబాలకు ఆయన దీవెనకరంగా ఉన్నారు. మీకు ఒకవేళ లేరేమో కానీ చాలా కుటుంబాలు ఆ చౌదరి గారు చాలా కుటుంబాలకి ఆయన దీవెనకరంగా ఉన్నారు. నేను ఆయన కోసం విన్న మాట చెప్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము పేదవాళ్ళం, అరుగు మీద కూర్చునేవారు. ఆయన కాలకృత్యాలు తీర్చుకొని బయటకు వచ్చేసరికి 11 అయిపోయేది. ఒక్కొక్కసారి 12 అయినా వచ్చేవారు కాదు. కానీ బయటికి రాగానే ఎందుకు వచ్చారు అని ఆ అరుగుల మీద కూర్చున్న వాళ్ళని, లేదా బయట కుర్చీల్లో కూర్చున్న వాళ్ళని అడిగారు. వెంటనే వారు ఇలా చేతులు నమస్కారం చేసి, అయ్యా మా కుటుంబంలో ఈ కష్టం వచ్చింది, ఈ బాధలో ఉన్నాం, ఈ పెళ్లి చేసుకోవాలి పిల్లలకు అని చెప్పినప్పుడు ఆయన ఎంతో కొంత సాయం చేసేవాడు. ఆ రోజుల్లో 100 రూపాయలు సాయం చేసినది ఎంతో పెద్ద సహాయం. అలా సహాయం చేశారు ఆయన. కొంతమందికి నేను ఉదాహరణకు చెప్తున్నాను, కొంతమందికి ఆయన వారికి దీవెనకరంగా ఉన్నారు. మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు మనం కలిగి ఉన్న చౌదరి గారు ఉన్నారు. ఆయన పేరేంటి ఏమండి? వివిఎస్ఎస్ చౌదరి గారు చెప్పాను. ఇప్పుడు జోగేశ్వరరావు గారు ఉన్నారు, వారు కూడా చౌదరి గారే. వేగళ్ళలో జోగేశ్వరరావు గారు కూడా ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి ఈ పట్టణానికి దీవెనకరంగా ఉన్నారు. ఎస్ఆర్ నో? అవును. మీకు తెలుసా, ఈ వీధిలో ఉన్నటువంటి వైర్లు ఉన్నాయే, కరెంటు వైర్లు, ఏమండి, ఇప్పుడు ఎవరి పేరు చెప్పాను? జోగేశ్వరరావు గారు చేయించారు. అది వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ కరెంటు చిన్న వైర్, ఇంటి వైర్లు ఉన్నాయే, ఆయన చేయించారు అది. ఆ వైర్లు అర్థమవుతుందా మీకు? ఆయన అనేక కుటుంబాలకు దీవెనకరంగా ఉన్నారు. కానీ ఇక్కడ కూడా ఒక తల్లి తన బిడ్డను కంటా ఉంది. ఆ కన్న బిడ్డ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. వీరు కొంతమందికి పెళ్లిలో సహాయం చేశారు. వారు కొంతమందికి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో సహాయం చేశారు. రోడ్లు వేయడంలో వారు సహాయం చేశారు. ఆయనే ఎవరు?
జోగేశ్వరరావు గారు. ఇప్పుడు మన 11 kV వైర్ల కోసం పాస్టర్ గారు చెప్పారు. ఆ వైర్లని కృష్ణార్జున్ చౌదరి గారు ఇళ్ల మీద నుంచి వెళ్ళిన వైర్లని ఈ రోడ్డు మీదకి ఆయన పంపించారు. అయితే ఇలా కొంతమంది కొన్ని కుటుంబాలకు దీవెనకరంగా ఉన్నారు. మరలా చెప్తున్నాను, మీరు కూడా తల్లి కన్న బిడ్డలే. మీరు కొంతమందికి జన్మించిన తర్వాత కొన్ని కుటుంబాలకు మీరు దీవెనకరంగా ఉన్నారు. ఏదైనా ఎవరైనా పొందుకున్నారా మీ నుండి? వాళ్ళు చెప్తారు ఏమనో తెలుసా, పలానా కుటుంబం అండి మాకు ఇలాంటి కష్టంలో మాకు సహాయం చేశారని. ఇప్పుడు ఒక మరియా అనబడినటువంటి తల్లి గురించి ఇక్కడ వర్తమానం రాయబడింది. ఆమె కన్యక, ఆమె ఒక కుమారుని కంటుంది. ఆ కనబడిన కుమారుడు యేసు అని పిలువబడతారు. ఆ కనబడిన కుమారుడు ఇమ్మానుయేలు అని ప్రవచనం ఆయన కొరకు కనబడతారు, ఈ భూమి మీద పుడతారు అనేటువంటి వర్తమానం ఉంది. ఆ కనబడిన కుమారుడు ఏం చేస్తారు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఏ కార్యాలైనా ఈ లోకంలో మానవులు చేయడానికి ఉన్నాయి, కానీ పాపముల నుండి మానవాళిని రక్షించడానికి ఎవరు లేరు. ఇది సృష్టి ఆరంభం నుండి దేవుడు ప్రణాళిక చేసిన కార్యం. ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయంలో యేసు ప్రభువారిని గూర్చి అక్కడ ఒక అంశం రాయబడింది. చదువుదాం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. నేను చెప్పినట్లే ముగించడానికి ఇష్టపడతా. ఆదికాండం 3వ అధ్యాయం చదవండి. వచనం ఎక్కడ అంటే 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఆ పైన మనం ఆదాము హవ్వ ఇద్దరు కూడా ఒక మిస్టేక్ చేశారు. దేవుడు కాదు అన్న, వద్దు అన్న ఆ తోటలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాలు కలిగిన ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి వారు ఆ ఫలాలు తిని దేవునికి కోపం పుట్టించారు. దేవుడు వారిని శపించారు. ఆ శాపము నుండి వారిని విడుదల చేయడానికి దేవుడే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించారు. దాని అర్థం చర్మపు చొక్కా రావాలి, ఆ తోలు రావాలి అంటే ఆ జంతువు వధించబడాలి, ఆ పశువు వధించబడాలి. ఆ వధించబడినటువంటి ఆ పశువు ఆ చర్మము తీయాలి అంటే ఆ రక్తము భూమి మీద ఒలుకుతుంది. ఈరోజు మానవాళి నిమిత్తం, ప్రజల పాపముల నిమిత్తం తండ్రి అయిన దేవుడు ఆదిలోనే ఆయన ఏం చేశారో తెలుసా? ఆలోచించారు. చర్మపు చొక్కాయిలు చేయించి తొడిగించడం, ఆ చర్మము నుండి ఆ తీసినటువంటి ఆ టైంలో చెందిన రక్తము గురించి అక్కడ మనం చదువుతాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మానవాళి పాపము నుండి విమోచించడానికి లోకంలో ఎవరు లేరు, ఒకే ఒక ఆయన ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి ఆయన అందించి, ఆయన అనగా పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియకు ఆయన జన్మించి, చెప్పండి, కన్య మరియకు ఆయన జన్మించి. ఎట్లా? అక్కడ రాయబడుతుంది. ఆమె ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ చూడండి ఒక మాట మనకు కనబడుతుంది. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 1 మత్తయి 1వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుతున్న 34వ వచనం నుంచి. అందుకు మరియా
34, మొదటి అధ్యాయం 34 వచనం. అందుకు మరియ లూకా, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆమెన్. పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆమె ఆ క్షణములోనే గర్భము ధరించి ఒక కుమారుని కనడం మనం చూస్తాం దేవుని వాక్యంలో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రవచన మూలముగా ఈ లోకంలో ఆయన జన్మించారు. ఆ ప్రవచనం ఏంటి? ఆయన అంటున్నారు, చదవండి ఒకసారి 22వ వచనం, మత్తయి సువార్త. అయిపోయింది. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఈ ప్రవచనం ఎక్కడుంది అంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం చూపిస్తున్నారు బోర్డు మీద. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ ప్రవచనం యెషయా ప్రవచించాడు. ఎప్పటికి ముందు? ఇంచుమించుగా 400 సంవత్సరాలకు ముందుగానే ఈ ప్రవచనం ప్రవచించడం జరిగింది. అందరూ స్తోత్రం చెబుతారా? ఈ ప్రవచనము యెషయా ప్రవచించాడు. ఏమని? 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. జరగబోయే ప్రవచనం, జరగబోయే కార్యాన్ని ప్రవచనంగా, అది నెరవేర్పు లూకా సువార్తలో, ఆ నెరవేర్పు మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఆమెను పరిశుద్ధాత్ముడు కమ్ముకొని పరిశుద్ధాత్ముని వలన ఆమె గర్భవతిగా అయి ఆ కుమారుని కంది. ఆ కుమారుడు ఏం చేస్తారని రాయబడిందంటే ఇమ్మానుయేలు అని రాయబడింది. చెప్పండి, ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడు అని అర్థం. చెప్పండి, దేవుడు మనకు తోడు అని అర్థం. ఇమ్మానుయేలు అనబడినటువంటి దేవుని తన కుమారుని ఈ లోకానికి ఆయన అందించారు. ఆయన పేరు రక్షకుడు అనే అర్థం ఇచ్చే విధంగా యేసు అనే పేరును ఈ లోకంలో ఆయనకు పెట్టడం జరిగింది. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు. చెప్పండి, యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు. ఆ మాట యొక్క అర్థం ఏంటో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న మాట మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే రక్షించును అనే మాట. నిన్న నేను ఒక విషయం నేను చూశాను. అది ఫేస్బుక్లో ఒక పాప, ఒక అమ్మాయి తన తండ్రి కోసం ఎంతో త్యాగం చేసింది. తల్లి వింటున్నారు? తన తండ్రి కోసం ఎంతో త్యాగం చేసింది. ఏమిటనంటే ఆ తండ్రికి లివర్ ప్రాబ్లం వచ్చింది. చెప్పండి, తండ్రికి లివర్ ప్రాబ్లం వచ్చింది. లివర్ ప్రాబ్లం వస్తే ఆ తండ్రికి తన లివర్లో ఉన్న సగం తీసి తండ్రికి ఇచ్చి చనిపోతున్న తండ్రిని బ్రతికించుకుంది. చెప్పండి, లివర్ని ఆమె సగం తన తండ్రికి సపోర్ట్ చేసి, తన తండ్రి చనిపోయే ఆ టైంలో ఆ లివర్ని దానం చేసి తండ్రికి ఒకరినొకరు ఇలా ప్రేమతో ఆ దగ్గరకు వచ్చి ఒక ఫోటో తీయించుకుని ఆ అమ్మాయి చెప్తుంది, నాన్న చనిపోయే కాలంలో నేనే నాన్నని రక్షించుకున్నాను నా లివర్ ఇచ్చి. చెప్పండి, నా లివర్ ఇచ్చి నేను ఇట్లా రక్షించుకున్నానని ఒక ఫేస్బుక్లో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు తన సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారో తెలుసా? మీరు పాపములో ఉన్నారు. చెప్పండి, మీరు పాపములో ఉన్నారు. చదవండి ఒకసారి రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. రోమాపత్రిక చూడండి ఒకసారి, 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము
మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అసలు మరణం, ఈ మాట చెప్తాను. మరణం, ఇప్పుడు ప్రాణం శరీరంలో ఉన్న మనిషిని మరణించాడనం. అనండి. ప్రాణము శరీరములో ఉన్న మనిషిని మరణించాడనం. ప్రాణము శరీరాన్ని విడిచినప్పుడే మనం చనిపోయాడు, మరణించాడని చెప్తాం. ఇప్పుడు పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ మరణం ఏంటి? ఈ మరణం శరీర మరణం అయితే, ఆ మరణం ఆత్మ మరణం. దేవుని నుండి నిరంతరము దేవునితో కలిసి జీవించగలిగిన ఆ అవకాశం మన ఆత్మకు దేవుడిస్తే, మన ఆత్మకు దేవుడు నిరంతరము దేవునితో కలిసి జీవించే అవకాశం ఇస్తే, ఈ ఆత్మ అవకాశం ఇచ్చిన దేవునిని కనుగొని దేవునిలో కలవకుండా, ఆ ఆత్మ, మానవ ఆత్మ దైవాత్మలో కలవకుండా ఆత్మ నశించిపోవడమే మరణం. ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు తన ప్రజల కొరకు అందించారు. కన్యక ద్వారా జన్మించిన యేసు మానవాళి కోసం ఈ భూమి మీద జన్మించి, ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన మనకు అనుగ్రహించి, మనం అంగీకరిస్తే మన ఆత్మను దేవుని ఆత్మతో గురించి చెప్పాల్సిన పనిలే, అందరికీ తెలుసు. కానీ ఆత్మ మరణం, మనము దేవుని నుండి వేరైపోయిన, శరీరము నుండి ప్రాణం వేరైపోయిన, దేవుని నుండి మన ఆత్మ వేరైపోయిన స్థితి నుంచి మన ఆత్మను దేవుని ఆత్మతో కలిపే ఒక బంధం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తును ఎవరైనా, యేసయ్యా నిన్ను నేను నమ్ముతున్నాను, నీవు కన్య అయిన మరియకు జన్మించావని, ఈ భూమి మీద పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జన్మించావని, నీవు ఈ భూమి మీద అద్భుతమైన కార్యాలు చేశావని నేను నమ్ముతున్నాను. నీవు ఈ భూమి మీద కార్యాలు చేసిన చివరిలో 33.5 వయస్సులో నీవు మానవాళి రక్షణ కొరకు, ఇదిగో నా రక్షణ కొరకు నీవు సిలువలో శ్రమను పొంది, సిలువలో మరణించి, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి నన్ను రక్షించడానికి పరలోకానికి వెళ్ళి మరలా రానై ఉన్నావని నేను నమ్ముతున్నాను అని ఒక మనిషి హృదయముతో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే ఆ మనుష్యుడు రక్షించబడతాడు. ఆ మనుష్యుడు రక్షించబడతాడు. ఈ మానవాళి రక్షణ కోసం మానవుడు చేయగలిగిన కార్యాలు, నీతి కార్యాల వలన రక్షణ కలగనే చెప్పాలి. రక్షణ కలగదు. ఎప్పుడైతే పాపిని అని గుర్తించి, నా పాపము వలన నరకము అని గుర్తించి, పాప క్షమాపణ నిమిత్తం క్షమించమని యేసు ప్రభువారి యొద్ద ప్రార్థన చేసి, ఆత్మను దేవునికి నేను అప్పగించుకుంటున్నాను అని గనుక నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే, ఆ క్షణం మొదలుకొని నీకు ఆయన రక్షకుడుగా ఉంటాడు. నిన్ను ఆయన రక్షిస్తాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. ఇప్పుడు యేసు అనే పేరును, ఆయనను నీ హృదయములో విశ్వసించి, ఆ పేరును నీ హృదయములో స్తుతిస్తూ, ఆయనకు జీవితాన్ని, ఇది నాది కాదు, చనిపోయిన నన్ను, నీ ఊపిరి, నీ ప్రాణము, నీ యొక్క ఆత్మను నాకిచ్చి బ్రతికించుకున్నావు నన్ను ఆత్మలో అని దేవునికి సమర్పించుకుంటే, ఆ క్షణం మొదలుకొని నీ జీవితాంతము వరకు ప్రభువు ఈ భూమి మీద నిన్ను కాపాడుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను కనికరిస్తాడు. అంతేకాదు, నా మరణ తదుపరి నిత్యత్వములో మన ఆత్మ చేరుటకు ఆయన మార్గం తెరుస్తాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు
పెట్టారు. చిన్న మాట, వివిఎస్ఎస్ చౌదరి గారి దగ్గర కూర్చుని నాకు తెలిసిన విషయం చెప్తున్నాను నాన్న. మీలో ఎవరు తీసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యే ముందు నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ టైంలో మా కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలా శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఆ టైంలో నేను మా స్నేహితులు తెలిసిన వారి ద్వారా ఒక షాప్లో నేను జాయిన్ అయ్యాను. ఆ షాప్ ఏంటంటే గోవింద్ గారు అని ఒక ఆయన ఉండేవారు, గడి రాంబాబు గారు అని ఉంటాడు ఒక ఆయన, కంసాలి. వారి బామ్మర్ది దగ్గర నేను జాయిన్ అయ్యాను. ఆయన అన్నారు, ఏమండి మీరు పిల్లోడు కదా, సిటీ కేబుల్లో పని చేయాలన్నారు. ఏంటండి అన్నాను. సిటీ కేబుల్లో. మీరు సినిమాలు చూడరా అన్నారు. నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, నేను సినిమాలు చూడను, నాకు ఈ ఉద్యోగం వద్దండి అన్నాను. అవునా, అయ్యో మీరు చేస్తారని చెప్పేసి మా వాడు చెప్పాడు, అందుకే మిమ్మల్ని పంపించి నంబర్ ఇచ్చారు, ఫోన్ చేశారని అంటే, నేను చేయనండి, నాకు సినిమాలు తెలీదు, నాకు వద్దండి అన్నాను. అయితే ఆయన ఆఫీస్కి కూడా తీసుకెళ్ళలేదు. ఈ సంభాషణ జరిగినప్పుడు ఒక బంగారు కొట్లో సంభాషణ జరిగింది, అది గోవింద్ గారి షాప్లోనే. అక్కడి నుంచి నన్ను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంటే వాళ్ళ బావగారి షాపు గడి రాంబాబు గారి షాప్లోకి తీసుకెళ్ళి అక్కడ నన్ను ఈయన్ని జాయిన్ చేసుకోమని చెప్పారు. అయితే ఈయన సినిమాలు అవి తెలియదట, మరి మనకు ఆ క్యాసెట్లన్నీ తీసి సినిమాలు అవి వెయ్యాలి, అప్పట్లో సీడీలు కాదు క్యాసెట్స్, ఇలా చేయాలి, ఈయన చేయడంట. అయితే నువ్వు షాప్లో పెట్టుకో, నువ్వు ఎంత జీతం ఇవ్వగలవో ఇవ్వండి, 300 ఇచ్చేవాడు నెలకి. నాకు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే గడి రాంబాబు గారి షాప్లో మంగళసూత్రాలు, గడి రాంబాబు గారి షాప్లో మంగళసూత్రాలు ఆయన రాంబాబు గారు ఒక ఆర్డర్ మీద చేయించేవారు. సన్నగా ఉండే, పల్చగా ఉండే, షేప్ అయితే మంగళసూత్రమే, కానీ వెయిట్ అయితే, బరువు అయితే చాలా తక్కువ ఉండేది, రేకు లాంటివి ఉండేవి. అయితే ఆయన ఏం చెప్పేవాడంటే, రాజు కొంచెం ఆ సొరుగులో లోపల ఇవి ఉంటాయి, తాళం తీసి ఇలా పట్టురా అనేవాడు బీరువాలో. నేను తీసి తెచ్చేవాడిని. ఇన్నుండేవి బరిన్లో, ఇంచుమించుగా ఒక 20-30 ఉండేవి. ఆ మంగళసూత్రాలు తీసి ఆయన ఇలా, ఏమండి 20 ఉన్నాయి. చౌదరి గారు వచ్చేవారు కాదు, నన్ను వినండి, ఎవరు వచ్చేవారు కాదు, వివిఎస్ఎస్ చౌదరి గారు వచ్చేవారు కాదు, అక్కడి నుంచి ఒక ఆయన ఎవరో ఒకరు వచ్చేవారు. వస్తే ఇవన్నీ కూడా 20-30 ఆ మంగళసూత్రాలు ఇచ్చేవాళ్ళు అనమాట. ఆయన వచ్చిన వాళ్ళందరికీ పంచి పెడతా ఉండేవాడు. చాలా జాగ్రత్తగా వినండి. అలా అని పంచిపెట్టగలిగిన స్థితి ఉన్న అతని దగ్గర మీరంతా పొందుకున్నారా? మీలో ఎవరికైనా వివిఎస్ఎస్ చౌదరి గారు ఇచ్చారా? మీకు మీ కుటుంబాల్లో ఎవరికైనా తల్లి మీకు ఇచ్చారు, మీ కుటుంబానికి ఇచ్చారు, వందనాలు. నిజంగానేనా అలా కావాలని ఇచ్చారు? అవే మంగళసూత్రం అంటే శతమానమే, గొలుసేం కాదు, ఓకే, ఇచ్చారు. ఇలా ఆ అమ్మాయి పొందుకుంది, చాలా కుటుంబాలు పొందుకున్నారు. కానీ ఎవరు పొందుకున్నారు? అది ఎవరు పొందుకున్నారు? ఆయన ఇచ్చేవారే. మంగళసూత్రాలు కష్టకాలంలో వెళ్ళి అయ్యా అని చెప్పి అడిగితే ఇచ్చేవారే. ఎవరు పొందుకున్నారని అంటే, ఎవరు అవసరతని గుర్తించి, ఎవరు వారి దగ్గర నుంచి పొందుకోవాలని గుర్తించి వారు వెళ్ళారో వారి దగ్గర నుంచి వాళ్ళు పొందుకున్నారు. ఈవేళ ఈయనెవరు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తారు. ఆయన రక్షకుడు. అయ్యా నన్ను రక్షించు అని అంటే రక్షిస్తారు. ఆయన రక్షకుడే. రక్షించమని అడిగితే రక్షిస్తాడు. రక్షకుడని గుర్తించి రక్షించమని అప్పగించుకుంటే రక్షిస్తారు. ఈవేళ రక్షకుడని ఇక్కడ చేరిన మనం అంగీకరించాం. ఈ రోజున మనం మన ఆత్మను రక్షించాడు దేవుడు. చెప్పండి, మన ఆత్మను రక్షించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్తాను. మీకు చాలా నగలు ఉన్నాయి అనుకోండి, మీకు చాలా నగలు, బంగారం ఉంది. ఆ బంగారాన్ని గూర్చి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, ఇంత బంగారం ఇంట్లో ఉంది, ఎందుకైనా మంచిది, ఇది ఇంట్లో ఉండడం మంచిది కాదు. నేను బ్యాంకులో ఒక అకౌంట్ తీసుకుని, బ్యాంకులో ఒక లాకర్ సదుపాయం ఉంది, నాకు అవసరమైనప్పుడు తీసుకుని అవసరం లేనప్పుడు దాంట్లో దాచుకుంటాను అని బ్యాంకుకి వెళ్తే, లాకర్స్ ఎన్నో ఉంటాయి. మీరు బ్యాంక్కి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు పెట్టుబడి ఉంటుంది,
లాకర్ సదుపాయము కలదు. అలా అని బ్యాంకుకి వెళ్ళిన వాళ్ళందరూ లాకర్ సదుపాయాన్ని వినియోగించుకున్నారా? లేదు. కానీ అలా అని బ్యాంకుకి వెళ్ళిన వాళ్ళలో చాలామంది వినియోగించుకుంటారు. ఎందుకని? లాకర్ సదుపాయం. కొంచెమే దానికి రుసుము తీసుకుంటారు. కానీ మీకున్న కోట్ల లక్షల విలువ చేసే బంగారం ఎక్కడ ఉంటుందంటే దొంగలకు దొరకకుండా భద్రంగా కాపాడుతారు. దానికి ఎన్ని లాకులు వేస్తారో, ఆ తలుపులు చూస్తే ఎంత దలసరగా ఉంటాయో. ఆ రూమ్ నిర్మించేటప్పుడు మా పిల్లలు వెళ్ళి నిర్మించారు ఆలమూరులో బ్యాంక్. ఆ రూమ్ని ఇప్పుడు మీరు అపార్ట్మెంట్స్లో కాంక్రీట్తో మీ రూమ్స్ ఎలా అయితే చేశారో, కాంక్రీట్తో మీ రూములు ఎలా అయితే చేశారో అలాగా ఆ సేఫ్టీ రూమ్ చేస్తారు. ఏ దొంగోడైనా లోపలికి వెళ్తాడా? ఏ వ్యక్తి అయినా దానిలో ఉన్న బంగారం సెలవు లేకుండా తీయగలడా? ఈవెన్ బ్యాంకులో ఉన్న అధికారులు ముగ్గురు దగ్గర తాళాలు ఉంటాయి. చెప్పండి, ఎంతమంది దగ్గర? ముగ్గురు దగ్గర తాళాలు ఉంటాయి. ఒకటి మేనేజర్ దగ్గర ఉంటుంది, క్యాషియర్ దగ్గర ఒకటి ఉంటుంది, అసిస్టెంట్ మేనేజర్ ఒకరు ఉంటారు. ఆ ముగ్గురు దగ్గర ఒక తాళమే ఉంటుంది. ఆ ఒక తాళము చేతులు 3 ఉంటాయి. ముగ్గురు ఒక్కసారి ఒక ఆయన తిప్పాడు, ఆయన తాళం తీశాడు. రెండవసారి ఇంకో తాళం పెట్టాలి, ఆయన తిప్పాడు. మూడవసారి ఇంకొక ఆయన పెడతాడు, ఆయన తాళం తిప్పాలి. అప్పుడు కానీ అది ఓపెన్ అవ్వదు. అంటే ఆ బంగారం అంతా ఎక్కడున్నట్టు చెప్పాలి? లాకర్లో, సేఫ్లో ఉన్నట్టు. ఈరోజు మీ ఆత్మ రిస్క్లో ఉంది. ప్రభువు చెప్తున్నాడు, మన ఆత్మలు రిస్క్లో ఉన్నాయి. ఎందువల్ల రిస్క్ వచ్చింది? పాపము వలన రిస్క్లో పడ్డాం. ఇప్పుడు పాపము నుండి రిస్క్లో నుంచి మనం బయటికి రావడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి తండ్రి అయిన దేవుడు ఇప్పటికీ 2024 సంవత్సరాల క్రితం ప్రభువు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి అందించారు. ఇప్పుడు మీ ఆత్మను దాచుకుంటారో, మీ ఆత్మను రక్షకుని యొక్క అనుమతి ద్వారా, ఆయన సహాయం ద్వారా రక్షించబడతారో, నశించకుండా వదిలిపెట్టుకుంటారో మీ ఇష్టమని దేవుడు వదిలేశాడు. ఎవరైతే రక్షించయ్యా అని ఆయనకు అప్పగించుకొని ఆయన మాట చొప్పున జీవిస్తూ ఆయన వాక్యానుసారంగా ప్రవర్తిస్తే వారి ఆత్మ నిత్యత్వంలో ఎటర్నిటీ అంటారు. చెప్పండి, అక్కడ చదివాం రోమాపత్రిక 6వ అధ్యాయం 23లో చదివాం. ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు అనండి, యేసుక్రీస్తు నందు నిత్య జీవం. నిత్య జీవం అనండి ఒకసారి, నిత్య జీవం. యేసుక్రీస్తు నందే నీ ఆత్మ నిత్య జీవం. నిత్య జీవం అంటే నథింగ్ బట్, నిత్య జీవం అంటే నథింగ్ బట్ నీ జీవము అనబడిన నీ ఆత్మ నిత్యము ఆయనతో ఉండే ఒక ఉన్నతమైన స్థితి. అది యేసు ప్రభు ద్వారా ఈ భూమి మీద ప్రతి మనుషుడు అడిగి పొందుకోవాలి. ఆ కుటుంబం తీసుకున్నారు. ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, మీరు అందుకున్నారా ఆ మంగళసూత్రాలు చిన్నవి? లేదు, తెలియదు మీకు. లేకపోతే మీ పేరెంట్స్ ఆ విషయాన్ని తెలియక వాళ్ళు పొందుకోలేకపోయారు. ఈరోజు మంగళసూత్రాలు పొందుకోకపోయిన ఇంట్లో కొనగలిగిన మేనమామలు బంధువులు ఉన్నారు, కానీ రక్షించగలిగే దేవుడు ఈయన తప్ప మరొకరు రక్షకుడు లేరు. కనుక యేసుక్రీస్తును అందరూ తెలుసుకోవాలి. చెప్పండి, యేసుక్రీస్తును అందరూ తెలుసుకోవాలి. ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము. పాపం అనేది జీతముగా పొందుకుంటున్న మనుష్యుడు ఎవడైనా సరే మరణములోనికి వెళ్ళిపోతాడు. అనగా దేవునితో నిరంతరము కలిసి ఉండకపోవడమే మరణం. ఆయనతో కలిసి ఉండే భాగ్యమే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించే భాగ్యం. ఎప్పుడు మనం యేసుక్రీస్తును సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తామో, తండ్రి నన్ను రక్షించని మన ఆత్మలో దేవునిని కోరుకుంటామో, ఆ క్షణం నుంచి దేవుడు నిన్ను నన్ను పిలిచే పిలుపు మారిపోతుంది. అంతవరకు దేవుడా అని పిలుస్తాం, ఆ తర్వాత నుంచి తండ్రి అని పిలుస్తాం. అంతవరకు దేవా అంటాం, పాపినైన నన్ను కరుణించు అంటాం. ఆ తదుపరి ఎవరైనా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి దేవా అని పిలిచి పాపిని అని ఒప్పుకొని ప్రభువుకి జీవితాన్ని సమర్పించుకుంటే ఆ క్షణము తరువాత ప్రభువు పిలిచే పిలుపు నా కుమారుడా, ప్రభు నిన్ను పిలిచే పిలుపు నా కుమార్తె, నువ్వు ప్రభువుని పిలిచే పిలుపు పరలోకమందున్న నా తండ్రి. మన తండ్రి పరలోకంలో ఉన్నాడు,
మన తండ్రి మనకిచ్చిన ఉన్నతమైన భాగ్యం నిత్య జీవాన్ని ఇచ్చారు. ఈ నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ద్వారా తప్ప వేరే మార్గంలో పొందుకోవడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ఎలా ఇచ్చారు? ఆయన మానవాళి కోసం రక్తము భూమి మీద చిందించి శరీరమంతా దానికి ముందు సిలువలో వేలాడక ముందు ఆయన 1-40 దెబ్బలు పాపము యొక్క శిక్షను, మన శిక్షను ఆయన శరీరం మీద మోసి తన రక్తము, పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపములను కడిగి తన కుమారులుగా, కుమార్తెలుగా దేవునికి మనలను, తండ్రి అయిన దేవునికి మనలను అప్పగించినట్టు చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ స్థితిలో నీవు నేను నిలబడితే నీ ఆత్మకు నిత్య విశ్రాంతి ఉంటుంది. ఈ స్థితిలో మీరు నేను నిలబడకపోతే, ఎవరు నిలబడకపోయినా రక్షణ అనేది పొందుకోలేం, నిత్య జీవం అనేది అనుభవించలేం. ఈ శరీరం 60, ఈ శరీరం 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్నారు. 60 వచ్చేసరికి ఇంకేం చేయలేకపోతున్నారు. 70 వచ్చేసరికి ఇక కదలలేకపోతున్నారు. 80 వచ్చేసరికి ఆయాసం, దుఃఖంగా జీవితం వెళ్తూ ఉంది. ఈ కొద్ది రోజులు ఈ ప్రాణం ఈ శరీరంలో ఉంది, కానీ నిత్యత్వములో నీ ఆత్మ దేవునితో ఉండాలి. లేదు అంటే నిత్యత్వంలో, పరలోకంలో దేవునితో నీ ఆత్మ ఉండకుండా నీవు శ్రద్ధ తీసుకుని రక్షకుణ్ణి అంగీకరించకపోతే నీ ఆత్మ వేదనకరమైన స్థలానికి, మీకు తెలుసు ఆ ధనవంతుడు ఈ భూమి మీద తన ఇష్టానుసారంగా జీవించాడు. మరణము తర్వాత అతడు తన ఆత్మను వేదన పరిచే స్థలానికి అతని ఆత్మ వెళ్ళిపోయినట్టు చూస్తా ఉన్నాం. కానీ లాజరు చిన్నవాడే, లాజరు దీనుడే, లాజరు బలహీనుడే, లాజరు వ్యాధిగ్రస్తుడే. కానీ రక్షకుని గురించి తెలుసుకుని రక్షించమని లాజరు తన ఆత్మను దేవునికి సమర్పించుకున్నాడు. మరణం తర్వాత అబ్రహాము రొమ్మున నిత్యత్వంలో ఆయన ఆత్మ విశ్రాంతి తీసుకున్నట్టు అక్కడ మనం చదువుతాం. ఈయన శరీరాన్ని సమాధి చేశారు ప్రాణం పోయిన తర్వాత. ఆయన సమాధిని కూడా, లాజరు యొక్క శరీరాన్ని కూడా సమాధి చేశారు తీసుకెళ్ళిపోయి చనిపోయిన తర్వాత. కానీ ఆత్మలు మాత్రం బ్రతికే ఉన్నాయి, మాట్లాడుతున్నాయి. ఆత్మ, ధనవంతుని ఆత్మ చూస్తుంది. వాడు లాజరు కాదు, ఆ ఆత్మ లాజరుదు కదూ అని అంటూ, తండ్రివైన అబ్రహామా, ఆ ప్రక్కనున్నాడే నీ దగ్గర కూర్చుని, ఆ వ్యక్తి నా దగ్గర ఉండేవాడు, మా వీధిలో ఉండేవాడు, వాడు పేదవాడు, నేను పారేసింది తింటూ ఉండేవాడు, వాడు అక్కడున్నాడు. కానీ నేను బాధపడుతున్నాను. ఆ లాజరు యొక్క వ్రేలి కొన నీళ్లలో ముంచి నా నాలుక చల్లార్చడానికి ఆ నీళ్ల చుక్కను నా మీద వేయమనండి అని అంటే, అక్కడ చెప్పారు తండ్రి అయిన దేవుడు, అయ్యా నీ ఇష్టానుసారంగా బ్రతికావు, రక్షకుడు అందుబాటులోకి వచ్చిన, రక్షకుని గురించి తెలిసినా నీవు నీ జీవితాన్ని సమర్పించుకోలేదు. అతడు సమర్పించుకున్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు. నీవు సమర్పించుకోలేదు, వేదనకరమైన స్థలంలో ఉన్నావు. వెంటనే ఆయన అంటాడు, అయ్యా నాకైతే 5 అన్నదమ్ములు ఇంకా బతికి భూమి మీద ఉన్నారు, నేను ఒక్కడనే చచ్చాను, వాళ్ళు ఇక్కడ ఏం కనబట్టలా, వాళ్ళు భూమి మీదే ఉండుంటారు. నాలాగా వాళ్ళు బాధపడకుండా, నాలాగా బాధపడొద్దని వాళ్ళ 5 చెప్పడానికి ఆ లాజర్ను ఒకసారి పంపరాదు అని అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు ఏమన్నాడో తెలుసా? లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నిత్యత్వంలోనికి మరలా వెనక్కి వెళ్ళే అవకాశం లేదు, భూమి మీదకి వెళ్ళే అవకాశం లేదు. అక్కడ చెప్పడానికి ధర్మశాస్త్రం, ప్రవక్తలు ఉన్నారు. చెప్పండి, ధర్మశాస్త్రం, ప్రవక్తలు ఉన్నారు. ధర్మశాస్త్రం ఉంది, చెప్పే ధర్మశాస్త్రం ఉంది, చెప్పే బోధకులు, ప్రవక్తలు ఉన్నారు. వారి మాట వింటే ఈ వేదనకరమైన స్థలానికి వారి ఆత్మ 5 రాదు అని చెప్పారు. ఈ రోజున వాక్యం చెప్తుంది పాపులమని, వాక్యం చెప్తుంది యేసుక్రీస్తునందే నిత్య జీవమని, వాక్యం చెప్తుంది ఆ నిత్య జీవం నువ్వు పొందుకోవాలంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీవు నమ్మి విశ్వాసం ఉంచితే నీవు రక్షించబడతావని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు రక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రక్షకుని మనం అంగీకరించాం, ఆ రక్షకుని మార్గంలో మనం విశ్వాసంతో మనం సాగాలి. అప్పుడే మనం నిత్యత్వాన్ని బహుమానంగా దేవుడు మనకిస్తాడు.
ఆ బహుమానం ఇవ్వడానికే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును తల్లి అయినటువంటి అనగా కన్యక అయినటువంటి మరియ గర్భము ద్వారా ఆయన లోకానికి అందించారు. యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా మనం అంగీకరించాలి. బైబిల్ ఎవరైనా అంగీకరించారా స్వంత రక్షకునిగా? పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల నుంచి, కొరింథీ రోమా పత్రిక నుంచి, కొరింథీ పుస్తకాల నుంచి మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం. వాటన్నిటిలో రక్షకునిగా అంగీకరించిన వారు వేల కొలదిగా ఉన్నారు. ఒక వచనం చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి అపోస్తుల కార్యాల దగ్గరికి రండి. ఒకసారి అపోస్తలుల కార్యాల దగ్గరికి రండి. అక్కడ ఒక ఆయన అడుగుతున్నాడు. చదవండి 30వ వచనం 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు. ఎవరైనా అంగీకరించారా యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా? అవును, చాలామంది ఉన్నారు. చెప్పే టైం లేక ఒక్కరిని చూపిస్తున్నాను. ఒక్కరే కాదు, క్రొత్త నిబంధనలో అనేక మంది ఒప్పుకున్నారు. చదవండి అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 30-31వ వచనం. ఆయన అడుగుతున్నాడు, అయ్యలారా అని అడిగే ఆయన ఎవరో తెలుసా? అయ్యలారా అని పౌలు శీలను బోధిస్తున్నారు. పౌలు శీలని అయ్యగారు అయ్యలారా అని అడుగుతున్నారు. అడిగే ఆయన ఎవరు? ఒక జైలర్, చెరసాల అధిపతి అడుగుతున్నాడు. ఒక జైలర్ అడుగుతున్నాడు. ఆ పాస్టర్ గారిని పౌలు శీలను అడుగుతున్నాడు. ఏమని? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? రక్షణ పొందాలంటే నేనేమన్నా దానాలు ఇవ్వాలా? రక్షణ పొందాలంటే నేనేమైనా ఎవరికైనా సహాయం చెయ్యాలా? రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలని అడుగుతుంటే అక్కడ పౌలు శీల అనబడి ఆ అయ్యగారు అని పిలువబడిన వారు ఏం చెప్తున్నారో తెలుసా? లేదయ్యా, అందుకు వారు పౌలు శీల అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. ఎవరినందు రక్షణ? యేసుక్రీస్తునందు రక్షణ. ఏం చేస్తే రక్షణ? విశ్వాసం ఉంచితే రక్షణ. విశ్వాసం ఎక్కడి నుంచి? విశ్వాసం ఎక్కడి నుంచి? మనుష్యుడట నోటితో ఒప్పుకుంటాడట, మనుష్యుడు హృదయములో విశ్వాసం ఉంచుతాడు. చెప్పండి, హృదయములో మనుష్యుడు విశ్వాసం ఉంచుతారు. రక్షణ కావాలి అని మనుష్యుడు నోటితో ఒప్పుకుంటాడు. హృదయములో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకొని రక్షణ కావాలని కోరుకున్న వారిని యేసు రక్షిస్తాడు. చెప్పండి, అందుకే ఆ సభలలో ఒక మాట రాయబడుతుంది, యేసు రక్షించును. చెప్పండి, యేసు రక్షించును. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలైన మీరు కానీ లైవ్లో వింటున్న బిడ్డలు ఎవరైనా, యేసు రక్షిస్తాడు. ఏమి రక్షిస్తాడు? నీ ఆస్తిపాస్తుల కంటే ముందు, నీ కుటుంబం కంటే ముందు నీ జీవితంలో ఉన్న నీ ఆత్మను యేసు రక్షిస్తాడు. ఆత్మరక్షణ లోకంలో ఎక్కడా దొరకదు. ఆత్మరక్షణ మనం చేసే క్రియల ద్వారా దొరకదు. ఆత్మరక్షణ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల రక్షించబడతాం. ఆ రక్షణ పొందడానికి యేసునందు విశ్వాసం ఉంచుదాం. ఎలా విశ్వాసం ఉంచాలి? ఏం విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపారు అని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఆయన రానై ఉన్నారు, నా పాపాన్ని క్షమించే దేవుడు ఆయన, నాకు రక్షణ ఇచ్చి పరలోకానికి చేర్చుతారని నువ్వు నమ్మితే నీకు రక్షణ. ఆ రక్షణ పొందుకోవడానికి నమ్మాము గనుక స్తోత్రం. ఇంకా నమ్మకుండా, ఇంకా రక్షణకు బయట మీరున్నా, మీ కుటుంబం ఉన్నా, మీ బిడ్డలున్నా ఆ రక్షణలోనికి నడిపించడానికి ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, రక్షించబడండి. ఆ కృప దేవుడు నిశ్చయముగా దయచేయను గాక. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడతాం. కౌగిటిలో వేగమా హత్తుకొని నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొని నా చింతలన్ బాపును, కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చునా. ఆమేన్.
కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. నా కొరకై మరణించే, నా పాపముల్ క్షమించే, నా కొరకై మరణించే, నా పాపముల్ క్షమించే, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. అందరూ నా తల్లి నాట్లు నన్ను చేర్చునా ప్రియుడు. ఆయన ఎవరో కాదు, యేసు. నా కొరకై మరణించే, నా పాపముల్ క్షమించే, నా కొరకై మరణించే, నా పాపముల్ క్షమించే. ఓ కన్న తల్లి చేర్చునట్లు నన్ను ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు.